రిషబ్ పంత్ రాత్రి 12 గంటల 46 నిమిషాలకి ఉత్తరాఖండ్ సీఎంకి ఒక పోస్ట్ పెట్టారు తన ఎక్స్ ఖాతా నుంచి. ఏంటంటే, నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నేను మీ రాష్ట్రం వాడిని. నేను కూడా ఉత్తరాఖండ్లోనే స్థిరపడాలనుకుంటున్నాను. కానీ నాకు తగినంత భూమి దొరకడం లేదు ఇల్లు కట్టుకోవడానికి. అంటే సరైనటువంటి స్థలం దొరకడం లేదు. మీరు నాకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే నేను ఇల్లు కట్టుకుంటాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి నేను కూడా ఒక సహాయం చేస్తాను. నా వంతు సహాయం నేను చేస్తాను. కాబట్టి నాకు సహకరించండి అంటే దానికి ఉత్తరాఖండ్ సీఎం అయినటువంటి దామి గారు కూడా స్పందించారు. మీరు ఈ రాష్ట్రంలో ఉండడం, ఈ రాష్ట్రం వాడైనందుకు గర్వపడుతున్నాము. మీరు నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయము. మీ యొక్క భూమి అంటే మీ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి భూమి ఏర్పాట్లు అధికారులు చూస్తారు. నేను ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇస్తానని చెప్పి ఆయన తెల్లవారుజాము 8 గంటలకి అంటే తెల్లవారిన తర్వాత అంటే ఈ రోజు 8 గంటల 45 నిమిషాలకి ఎంతకో స్పందించినట్లుగా అయితే ఒక వార్త వచ్చింది. దీని మీద చాలా మంది అంటున్నారు ఆయన శ్రీలంక పర్యటనలో ఉన్నాడు, ఇప్పటికే వామోపు మ్యాచ్లో ఉన్నాడు. ఆ సమయంలో ఎలా మెసేజ్ పెడతాడు, పోస్ట్ పెడతాడు? ఇదంతా కూడా ఫేక్. కొంతమంది బహుశా హ్యాక్ అయిందని కూడా చెప్తున్నారు. మరి హ్యాక్ అయిందా ఏంటా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ యొక్క వార్త అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. కానీ దీని గురించి ఇప్పటి వరకు పంత్ స్పందించలేదు.